హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీ థంబ్నైల్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది మన యూట్యూబ్కి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ ఇంతగా సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్లో అనుకుంటుండే ఈ లోకల్ ట్రిప్స్ గురించి వీటి గురించి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది చూడటానికి అని. కాకపోతే అటువంటి టైంలో మీరు నాకు చాలా సపోర్ట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అమౌంట్ ఏమంత పెద్దది కాదు, చిన్న అమౌంటే. కాకపోతే మన సంతోషం చాలా పెద్దది అన్నట్టు. యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అంటే 1000లో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతారు. అందులో మనం కూడా వచ్చినాం అన్నట్టు. అంతా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ దానికి. ఈ వచ్చిన అమౌంట్ని తిరిగి యూట్యూబ్కే స్పెండ్ చేస్తాను. కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అవసరమయ్యే గ్యాజెట్స్ ఏమంటారు ఎక్విప్మెంట్స్ కొంటాను అన్నట్టు. ఇంకేం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. ఇక వీడియోని అయితే ఈ నుంచి కంటిన్యూ చేద్దాము. మన రెగ్యులర్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మీకు ఏమైనా అడిగేది ఉంటే కింద కామెంట్స్లో అడగండి, జవాబిస్తాను. ఓకేనా? వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 2 అవుతుంది, 150. ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. లేట్ స్టార్ట్ చేసిన అన్నట్టు. చలో పోదాం, నడవండి. చెర్లపల్లికి ఉన్నది డ్రాప్ పాయింట్. 1/2 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఇట్లానే స్ట్రేట్ వెళ్ళిపోవాలి. తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ లైన్లో ఉన్నది పికప్. ఇదే మన పికప్ పాయింట్. ఇది లెఫ్ట్కి ఉన్నది. ఇది మన లోడ్. 16 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇంకో 9 కిలోమీటర్స్ ఉన్నది ప్రస్తుతానికి. సగం డిస్టెన్స్ కవర్ చేసేసుకున్నా అన్నట్టు. మనం వచ్చేసినాము చెర్లపల్లికి. ఈ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ముందటి నుంచి ఏదో సమ్ లెఫ్ట్ తీసుకొని అక్కడ ఉందంట. చలో వెళ్దాం, నడవండి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇక్కడ కొంచెం దారి మంచిగా లేదన్నట్టు, మట్టి. లాస్ట్ పోయి రైట్ సైడ్లో చూపిస్తుంది మన లొకేషన్. చలో ఇది కాల్ చేయించేద్దాం. ఇక్కడ వచ్చేసినామని చూపిస్తున్నది. ఇక్కడ ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ కంపెనీ అనుకుంటా. కాల్ అయితే చేద్దాం. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇది క్లోజ్. 605 బుకింగ్ రేట్ అయితే 15% వాళ్ళు కట్ చేసుకురు, అంటే 90 రూపీస్. మనకు వచ్చింది 514 రూపీస్. టైం అయితే అవుతుంది 3:12. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో. మన దగ్గర వెయిట్ చేద్దాము. జనరల్గా ఇక్కడ నుంచి అయితే వస్తాయి బుకింగ్స్. కమాన్ దగ్గర లెఫ్ట్కో రైట్కో ఆపుదాం బండి. ఇక్కడ ఆపుదాం. టైం చూపెట్టాలా, 5 అవుతుంది. 4 నిమిషాలు తక్కువ. ఇప్పుడు వచ్చింది మనకు బుకింగ్ బోయంపల్లికి. పికప్ చూడనే లేదు, గుంజిన పోయి చూద్దాం. మ్యాప్ ఆన్ చేసి ఎంత దూరం ఉంది. 6 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్. ఇంత దూరం నుంచి యాక్చువల్లీ సీటు మీద ఒరిగినాను. బుకింగ్కి రాగానే ఖాళీ డ్రాప్ లొకేషన్ చూసిన, బోయంపల్లి ఉన్నది. చలో అటు దగ్గర వస్తుందని గుంజిన దాన్ని. 6 కిలోమీటర్ అని సరిగ్గా ముందే చూసి ఉంటే తీసుకోకపోతుండే. చలో పోదాం, నడవండి. ఇక తీసుకున్నాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ట్రాఫిక్ ఎక్కడ లేదు, ఇంకా లోపటి నుంచే ఉండే కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ తగలలేదు అన్నట్టు. లేకపోతే మనం పోయినట్టే లోడ్ తీసుకున్నట్టే ఉంటుండే కథ. చాలు మనం వచ్చేసినాము. రోడ్డు లేదు ఇక్కడ, అందుకే చాలా షేక్ అవుతుంది. చాలు లోడింగ్ ఏం చేసుకుందాం. మన లోడు సెట్ జస్ట్ దారి కోసమా. 10 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ మన బోయంపల్లి చెక్ పోస్ట్ దగ్గరికి. నేను ఆల్రెడీ ఏఓసి దగ్గర ఉన్నా, ఏఓసి సెంటర్ దగ్గర. చలో పోదాం, నడవండి.
మొత్తం చీకటి అయిపోయింది, ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది, చంపి కొట్టేటట్టు ఉన్నది వర్షం. నా మెట్రల్ అయితే ఇనుమే ఉన్నది, కాకపోతే ఈ వర్షం చినుకులు పడితే కవర్ వేసేసుకుంటా. చూస్తున్నారా, నల్లగా అయిపోయింది మొత్తం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. లొకేషన్ దగ్గర పోయి ఫోన్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ అయినదంట నంబర్. అది ఈయన పెట్టిన లొకేషన్ దగ్గర చలో ఫోన్ వచ్చేసినాము, ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఆ లొకేషన్ తప్పుండే, ఇది అన్నట్టు కరెక్ట్ లొకేషన్. మన అన్లోడింగ్ పాయింట్ ట్రాన్స్పోర్ట్. మనకు ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది, 3.3 కిలోమీటర్ పికప్ ఉన్నది. ఫిర్దాద్ కూడా డ్రాప్ ఇమీడియట్గా వచ్చింది అన్నట్టు. రన్నింగ్లోనే తీసుకుంటున్నా, కెమెరా కొంచెం షేక్ అవుతుంది, రీస్టార్ట్ చేయాలమ్మ ఫోన్ని. వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఒక సింగిల్ కాట్ బెడ్ ఉందంట, లోడ్ చేసుకున్నాం నడవండి. ఇది మన లోడ్ సింగిల్ కాట్. 4 ఉన్నాయి. అవసరం లేదు, అది వాళ్ళకి చూపించడానికి అంతే. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 24 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 24. చలో పోదాం నడవండి. ఆ ఉప్పల్ రోడ్ ఉంటుంది మొత్తము, అది క్రాస్ చేసిపోవాలి. వర్షం అప్పటి నుంచి ఇట్లనే పడుతున్నది, స్పీడ్ అయితే లేదు, తగ్గుతలేదు, చినుకులు పడుతున్నది. ఈ ఫ్యాన్లు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి లేదు చీకట్ల. ఈ ఫ్యాన్ల వల్ల ఇప్పుడు నాకు అద్దం మంచిగా కనిపిస్తున్నది, లేకపోతే మంచు పేరుకపోతుంది లోపటి నుంచి. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి అద్దం దిక్కు మలిపిన, ఈ గ్లాస్ దిక్కు మలిపిన అన్నట్టు, అందుకు నాకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నది. లేకపోతే ఊకే మనం బట్ట పెట్టి చూడవలసి వస్తుండే లోపటి నుండి. ప్రస్తుతానికి తార్నాక ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇంకో 12 కిలోమీటర్లు ఉన్నది మన డ్రాప్ లొకేషన్. ఇక వర్షం స్టార్ట్ అయింది మంచిగానే, ఇక ముందట ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది. అటు ఉప్పల్ రింగ్ రోడ్ బంద్ చేసారు కదా, ఇక అందుకని ఈ గల్లీలకైనా పోవాల్సి వస్తుంది. గల్లీలో పర్లేదు, ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఉండదు. కాకపోతే స్టార్టింగ్లో లోపల దొరుకుతాం కదా, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకసారి లోపలికి వచ్చేసిన తర్వాత పర్లేదు, మూమెంట్ ఉంటుంది వెహికల్స్. అక్కడ మొత్తం వర్షం వచ్చింది, ఇక్కడేమో అసలు ఒక చినుకు కూడా లేదు. ఇప్పుడెప్పుడు ఒక్కొక్క చినుకు పడుతున్నది అద్దం మీద, కానీ రోడ్డు మీద మొత్తానికి వర్షం లేదు. మనం ఫిర్దాద్ కూడా ఎంటర్ అయిపోయినాము. ఏ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ చూపెడుతున్నది లోపల. ఇక్కడ మంచిగా ఉన్నది రోడ్, ఆ మెయిన్ రోడే కొంచెం దరిద్రంగా ఉన్నది. అది ఎప్పుడైపోతుందేమో కన్స్ట్రక్షన్, కానీ చలో పోయి ఇచ్చేద్దాం మెటీరియల్. ఇక్కడ అస్సలు వర్షం లేదు, పడే సూచనలు కూడా లేవు దూరం వరకు. చాలా ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నది. పోయి డ్రాప్ చేసేద్దాం. ఫైనల్లీ మనం చేరుకున్నాము. ముందట ఏదో విలాస్ ఉన్నట్టున్నాయి, అక్కడ డ్రాప్ చేయాలి. ఈస్టర్న్ గ్రీన్ హోమ్స్ అంట. ఇగండ్ల ఈ చెడ్డ వేసుకున్న మనిషి ఇగండ్ల పోతున్నాడు కదా. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్కి క్లోజ్. అమౌంట్ ఉండే 965లకే 506 మనకు వచ్చింది. ఇది ఇప్పుడు కొట్టిన బుకింగ్, ఆన్లైన్ చేయించిన. అట్లా కూడా నేను రీఛార్జ్ చేసేది ఉండే కదా, ఇది ఎట్లా చేయాలి నీకు వస్తుందా అంటే చూపించిన ఎట్లా చేయాలో, చేసేసిండు. 1020 అమౌంట్ ఉంటే 869 వచ్చింది. 153 రూపీస్ కమిషన్ అన్నట్టు, 15% లెక్క కట్ అయింది. చలో ఇప్పుడు చూస్తారా టైం ఎంత అవుతుందో, 9 అవుతుంది. ప్రస్తుతానికి ఇంత అయింది. చూద్దాం ఫిర్దాద్ కూడా నుంచి ఏమైనా వస్తుందా ఏం సంగతి అని. ఈ నుంచి కొంచెం బయటనైతే వస్తాను, ఎందుకంటే చాలానే లోపలికి వచ్చేసినాను. దగ్గర మెయిన్ రోడ్ వరకు ఇదంతా ఫిర్దాద్ కూడా కిందకే వస్తుంది అనుకుంటా.
కాదు ఇది ఏమున్నది ముత్యాలగూడ రోడ్ అంట ఇది. అయితే ఆటో మెయిన్ రోడ్ వరకు వచ్చేస్తాను, అక్కడ వచ్చి వెయిట్ చేస్తాను కొంచెం సేపు. ఇక్కడికే వన్ వే చేసినట్టున్నారో ఏందో, అప్పుడు నాగోల్ కాడ నుంచి పోవాలేమో మనం తిరిగి. ఉప్పల్ రింగ్ రోడ్ బంద్ చేసినారు కదా, అట్లకే తిరుక్కుంటూ పోవాలి. టైము 9:12 అవుతున్నది. 9:30 వరకు అట్లా ఇక్కడ వెయిట్ చేసి ఆ మెయిన్ రోడ్ మీదకి పోయి దాని తర్వాత అటు వెళ్ళిపోదాం. ఇక మెల్లమెల్లగా స్టార్ట్ అవుదాం. కరెక్ట్ 9:30 వరకు వెయిట్ చేస్తా ఇక్కడ. నేను ఇంటికైతే వచ్చేసినాను. ఇక వీడియో క్లోజ్ చేయలేదు అన్నట్టు. 12 అయింది వచ్చే వరకు. ఇక మధ్యలో దోస్తులు కలిస్తే ఇక మాట్లాడుకుంటా ఆనే అయిపోయింది లేటు. ఇక ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటా. యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తా బయటికి పోయి వీడియో. చాలా మళ్ళా ఏమంటారు ఇంకొకసారి థ్యాంక్ యూ అందరికీ వీడియోని ఇంతవరకు చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు. బాయ్ మళ్ళా.